వేడి వేడిగా ప్యాన్ నుంచి తీసిన వెంటనే తినేయాలి. 750 రూపీస్ అంట ఈ బిర్యానీ బకెట్. స్మెల్ అయితే బల్లే కొడుతుంది బయటికి దిగానే. చాలా గట్టిగా ఉంది గీ ఫ్లేవర్. పప్పు చారు 600 ఇచ్చాడు తింటాడు. హాయ్ హలో నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మనకి విజయవాడ నుంచి కొంతమంది ఫ్రెండ్స్ అయితే వచ్చారు. మొన్న ఒక రిసార్ట్ వీడియో పెట్టాను కదా, అది చూసాక విజయవాడలో ఒకరిది బర్త్డే ఉంటే ఈ రిసార్ట్ లోనే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి విజయవాడ నుంచి నేను నైట్ బయలుదేరి వైజాగ్ అయితే వచ్చేసారు. సో డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళు విజయనగరం దగ్గర అనమాట రిసార్ట్. లాస్ట్ టైం ఆల్రెడీ మీకు చూపించాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 4:30 అవుతుంది. 4:30 కాదు 4:40 అవుతుంది. నేను ఇప్పుడే వైజాగ్ నుంచి విజయనగరం అయితే స్టార్ట్ అయ్యాను. ఆ రిసార్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసి కేక్ కట్ చేయించి కాసేపు ఉండి ఇంకేమైనా ఫుడ్ ఐటమ్స్ ఉంటే అవి కూడా ట్రై చేద్దాం. ఇంకా ఎప్పుడో మధ్యాహ్నం వస్తానని చెప్పా, 1 గంటకి 2 కల్లా వస్తానని చెప్పా. అయితే వీడియో అప్లోడ్ కొద్దిగా లేట్ అయిపోయింది అనమాట. ఈ రోజు ఒక 10 మినిట్స్ అలా లేట్ అయింది. సో అవన్నీ కంప్లీట్ చేసుకుని ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. అక్కడికి వెళ్ళి మిగతా కార్యక్రమం అంతా చూద్దాం. సో వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఇప్పుడే రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను. మనం నైట్ చూపించాను కదా, మీకు అంత క్లియర్ గా కనబడలేదు. సో ఇక్కడ ఇలాగా మొత్తం ఖాళీ ప్లేస్లు ఉంటాయి. మధ్య మధ్యలో ఎవరికి కావాల్సిన విల్లాలు వాళ్ళు కట్టుకున్నారనమాట. ఇండివిజువల్ హౌస్ టైపు, కొద్ది ఫామ్ హౌస్ టైప్ ఉంటుంది కదా అలాగా. సో ఇది వచ్చేసరికి ఒక్క విల్లా. ఇది బయటికి ఎవరని చెప్పా కదా లాస్ట్ టైము. మనం లాస్ట్ టైం వెళ్ళింది వచ్చేసరికి ఆ ముందుది దిగ్గో మేడ పైన చూసారా బాక్స్ క్రికెట్ విల్లా ఎలా ఉందో. విజయవాడ నుంచి మన వేణుబాయ్ వచ్చేసాడు. గురు ఎలా ఉంది రిసార్ట్? పడుకోవడానికి వచ్చావనే రిసార్ట్ కి? అందుకే చెప్పా ఈవినింగ్ వచ్చేసి పడుకొని తర్వాత రోజు రిసార్ట్ రండి అని. అందుకే నిద్ర వచ్చిందా? సో గైస్ ఇప్పుడే రిసార్ట్ దగ్గర నుంచి అలా బయటకు వచ్చాం. నేను ఆ రిసార్ట్ మీకు కంప్లీట్ గా చూపించలేదు, ఎందుకంటే లాస్ట్ లోనే వ్లాగ్ పెట్టా. అన్నిసార్లు చూపిస్తే మన వాళ్ళు ఏమంటారు గురు, ప్రమోషన్ అంటారు. క్లియర్ కట్ గా మనకి రిసార్ట్ అయితే అలా ఉంటుంది. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను, ఒకవేళ చూడకపోతే ఆ వీడియో చూడండి. గురు మనకి రిసార్ట్ ఎలా అనిపించింది? విజయవాడ నుంచి వచ్చారు కదా దానికోసం. విజయవాడ కన్నా బాగుందా? ఆహా, అంటే రిసార్ట్ కూడా అలా ఉంటుందా బ్రో? విజయవాడ కన్నా బాగుంది ఇది అని. వైజాగ్ బీచ్ అంటే ఓకే, విజయవాడ రిసార్ట్స్ కంటే బాగుంది. కానీ అక్కడ ప్రైజింగ్ కన్నా చాలా రీజనబుల్. మా సైడ్ ఇదే ఇలాంటి రిసార్ట్ ఉంటే 50,000 రెంటా. మనకి ఎంతకు వచ్చింది బ్రో? 10 కాదు, యాక్చువల్ గా లైక్ 12 to 15,000 అలా ఉంటది. కాకపోతే ఈ ప్రెసెంట్ బుకింగ్స్ లేని టైంలోని, కొద్దిగా సీజన్ లేని టైంలోని, వీక్ డేస్ లోని ఏంటంటే మనకు కొద్దిగా తక్కువకి ఇస్తారనమాట. అది వచ్చే పర్సన్స్ బట్టి ఉంటది. సో ఇప్పుడు ఏంటంటే ఫుడ్ కోసం మన వాళ్ళు ఏంటంటే బర్త్డే బాయ్ కి కేక్ కూడా కట్ చేయించలేదు, కేక్ కూడా కొనలేదు. నేను వచ్చేదాకా పడుకుని ఉన్నారు. బర్త్డే బాయ్ అయితే కోమా, అసలు లెగలేదు. సో ఇప్పుడే మేము కేక్ తేయడానికి అండ్ దాంతో పాటు నైట్ డిన్నర్ కి ఫుడ్ తేయడానికి కూడా మన తగరపల్లి దగ్గర ఉన్న ఫేమస్ MFC దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో గైస్ మనం ఇప్పుడే ఫుడ్ తీసుకోవడానికి MFC మణికంఠ ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. గురి ఇక్కడ ఎంత పెద్దది కనిపిస్తుందా? ఇది ఒరిజినల్ కాదు, కొత్తది. పాతది అదిగో అలా ముందున ఓల్డ్ బేకరీ ఉంటది, పాతకాలంలో ఓల్డ్ వైబ్ వస్తుంది. ఇది వచ్చేసరికి ఓల్డ్ బేకరీ ఇక్కడ స్టార్టింగ్ లో ఉంటది. ఇది పెట్టేసి అది డెవలప్ చేసాడు. సో కొద్దిగా సమ్మర్ కదా, మా వాళ్ళు చల్లగా ఏదైనా తాగు అని చెప్పి పక్కన శ్రీ మణికంఠ కూల్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చారు. నాకొద్దు, ఏది తీసుకుంటున్నారు? ఇగో ఇక్కడ మనకి పోట్లెస్సి, ఫలూదా, ఆ ఫ్రూట్ పంచ్ బాగుంటుంది బ్రో, అదే నాకు చెప్పావు. గైస్ మన ఫ్రూట్ పంచ్ వచ్చింది. దీని ప్రైస్ ఎంత బ్రో? 60 రూపీస్ కదా. ముందే అంత ఇచ్చేవాడు అనుకున్నావు, పెద్ద గ్లాసులు ఇచ్చేవాడు. ఇదేంటిది వెల్కమ్ డ్రింక్ లాగా ఇచ్చారు. నిజంగా క్వాంటిటీ అయితే తగ్గించారు. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుందా? యాక్చువల్గా పాతదానికి ఎందుకని చెప్పి కొత్త షాప్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడైతే మీకు లైవ్ లోని ఇక్కడ బొబ్బట్లు చేస్తారు బ్రో, లైవ్ బొబ్బట్లు చేస్తారు బ్రో. ఇక్కడ కోవా బొబ్బట్లు వేడి వేడిగా తింటే భలే ఉంటది. గైస్ ఇక్కడ కోవా బొబ్బట్లు తీసుకున్నాం. ఇది వచ్చేసరికి 12 పీసెస్, 12 10 హాఫ్ కేజీ 240 రూపీస్. ఇక్కడ మనకి రకరకాల స్నాక్స్ ఇవన్నీ ఉన్నాయి. మనకి రోల్ ఒకటి పార్సల్ చేయించాం. బయట మేకింగ్ దగ్గర వేడి ఎలా ఉంది బ్రో? అందుకే కోవా బొబ్బట్లు అండ్ దాంతోపాటు రోల్ ఇవన్నీ పార్సల్ తీసేసుకున్నాం. కార్లో వెళ్ళి ట్రై చేస్తాం. ఇప్పుడు ఇక్కడ బాదం మిల్క్ కూడా బాగుంటుంది బ్రో, బాదం మిల్క్ తీసుకుందాం. ఇదిగో ఇందు లోపల మనకి బాదం మిల్క్ కూడా ఉంది. బాదం మిల్క్ కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. ఇదిగో
బయట పే చేయాలా? ఇదేంటన్నా ఇది? కలిసా అక్కడ కలిసా. ఇదే స్పెషల్ తీసుకో అంతే. 2 స్పెషల్ 2 నార్మల్ వద్దా? నార్మల్కి స్పెషల్కి టేస్ట్ చేద్దాం. ఈ పైన చూడు, ఇది మరమరాలతో వేణ షేప్లో ఎలా చేశారు ఇది. గైస్ ఇప్పుడే పార్సల్స్ తీసుకొని వచ్చేసాం. అక్కడ చూసారు ఎంతమంది జనం ఉన్నారు, అలా వస్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు. దానితో ఏంటంటే జనం ఎక్కువ మంది కాదు, ఆ వేడికి బయట ప్రిపరేషన్ కి అక్కడ హ్యూమిడిటీ 2 నిమిషాల నుంచి ఉండే చాలు. డబుల్ ఎగ్ చికెన్ రోల్, లెట్స్ ట్రై. చికెన్ రాలేదు బ్రో. డబుల్ ఎగ్ డబల్ చికెన్ అని ఉంది, అది చెప్పాల్సిందేమో. డబుల్ చికెన్ పర్లే, మంచి ఫ్లఫీగా వచ్చింది బ్రో. అది తిన్నీకి అర్థమవుతుంది, మంచి ఫ్లఫీగా వచ్చింది. డబుల్ ఎగ్ డబుల్ చికెన్ ఏంటంటే పై దాకా మనకి చికెన్ వేస్తారేమో, ఇది ఏంటంటే 2 బయటలు తినిన తర్వాత మనకి చికెన్ తగులుతుంది. దాని ప్రైస్ వచ్చేసరికి 90 రూపీస్. బ్రో మీరు అసలే మిస్ అవుతున్నారు బ్రో, ఇది మిస్ అవ్వకూడదు బ్రో. ఎవరిక్కడ కోవా బొబ్బట్లు ఇప్పుడిప్పుడే మనకి ఇలాగా ప్యాన్ నుంచి తీసారు వేడివేడిగా. వేడి కోవా బొబ్బట్లు ఒకసారి ఓపెన్ చేయది. లోపల ఉంది బ్రో మొత్తం కోవా, నెయ్యి ఫ్లేవర్ లోపల ఉంది. అదిగో కోవా తిను. మరి కాలుతుంది, వేడివేడిగా తీసారు కదా. నెయ్యి ఫ్లేవర్ గట్టి తెలుస్తుంది. ఇలా ముద్దలు మనకి పెడతారు కదా, అదే కోవా ముద్దని పెడతారు అందులో. ఇప్పుడే తినేయాలి. మీరు ఇంటికి పట్టుకెళ్లే లోపు ఏంటంటే ఒక 1/2 అవర్ తర్వాత కూలింగ్ అయిపోద్దా. కూలింగ్ అయిపోయిన తర్వాత మనకి ఆ టేస్ట్ ఉండదు. మళ్ళీ వేడిగా ప్యాన్ నుంచి తీసిన వెంటనే తినేయాలి. అక్కడే తినేసేవాళ్ళం కాకపోతే ట్రాఫిక్ అయిపోతుంది. ట్రాఫిక్ ఉంది, జనాలు వచ్చి వెళ్తున్నారు, మనకి ఇబ్బంది అవుద్దని చెప్పి కార్లోకి తెచ్చేసుకున్నాం. ఇప్పుడు మనం పేస్ట్రీ తీసుకెళ్తాం, కూల్ కేక్ తీసుకెళ్తాం, మన వాళ్ళు మద్యపానంలో మునిగి తేలుతారు. ఈ లోపు అది కరిగిపోతుంది. ఎవరు బ్రో మద్యపానంలో మునిగి తేలేది? మన ఫ్రెండ్స్ ఉన్నారు. అవునా? నువ్వు గుడ్ బాయ్ కదా. నేను గుడ్ బాయ్ బ్రో. నేను అసలు షుగరే ముట్టుకోను అలాంటిది. నువ్వు అన్న అడిగావు కదా, డౌట్ వచ్చి చూసా. అదిగా సంగతి. 2 బకెట్ బిర్యానీలు కూడా తీసుకున్నాం, అది అక్కడికి వెళ్ళి రివ్యూ చేద్దాం. గైస్ ఇది వచ్చేసరికి ఇక్కడ స్పెషల్ అయిన మణికంఠ ఫుడ్ కోర్ట్ లోని ఈ మిల్క్ కేక్ చాలా బాగుంటది గైస్, ఫేమస్. అది డ్రైవింగ్ లో ఉన్నావుగా, తినే ఎలా ఉందో చెప్పు చాలు. అది బ్రో యాక్చువల్గా మనకి చాలా బేకరీస్లోని మిల్క్ కేక్ అనేది దొరుకుతుంది, కానీ ఈ సాఫ్ట్నెస్ ఈ ఫ్లేవర్ రాదు. మేము ఎప్పుడు విజయనగరం సైడ్ వచ్చినా మాత్రం పక్కాగా ఇటు సైడ్ ఏ రిసార్ట్కి వెళ్ళినా ఎంఎఫ్సి దగ్గర ఇవి తీసుకుని వెళ్తాం బ్రో. మిల్క్ కేక్ చాలా బాగుంటుంది, నాకు ఇక్కడ ఫేవరెట్ ఇది. గైస్ ఇక్కడ బాదం మిల్క్ లో వచ్చేసరికి ఒకటి నార్మల్ అండ్ ఒకటి స్పెషల్ అయితే తీసుకున్నాం. రెండింటికి కలర్ డిఫరెన్స్ చూసావు బ్రో ఎలా ఉందో. నేను మొన్న ఆకివీడ్లోని బాదం మిల్క్ చేశాను వెళ్ళి, దమయంతి బాదం పాలు, సీతారామంజనేయ బాదం పాలు అని. ఒకరి దగ్గర ఈ కలర్ లో ఉంటుంది, ఒకరి దగ్గర ఈ కలర్ లో ఉంటుంది. సేమ్ అలాగే ఉంది ఇది కూడా. సో ఇప్పుడు నార్మల్ బాదం పాలు ట్రై చేద్దాం. ఇరుక్కుపోయింది ఇది. సో ఫస్ట్ మనం నార్మల్ బాదం పాలు ట్రై చేద్దాం. మంచిగా పప్పులు వెళ్తున్నాయి బ్రో. గైస్ ఇప్పుడు ఇక్కడ స్పెషల్ బాదం మిల్క్ ఎలా ఉందో చూద్దాం. ఆ బాదం మిల్క్ లోని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ చేసేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. సేమ్ టేస్టే. కోవా బొబ్బట్లు అన్ని బాగున్నాయా? సాటిస్ఫైడా? వైజాగ్ వచ్చినందుకు కోవా బొబ్బట్లు తిని సాటిస్ఫైడా కాదా? అన్నిట్లో సాటిస్ఫైడ్ బ్రో. ఫుడ్ కూడా మంచిగా చెప్తాం. మనం ఎక్కడ విజయవాడ వచ్చినప్పుడు చూసుకుందాం. ఎందుకంటే నాకు కరెక్ట్ గా ఎక్కడ పర్సనల్ గా నచ్చుతుందో ఆ ప్లేస్ చెప్తే మీకు కూడా నచ్చుతుందని ఒక నమ్మకం బ్రో. సో గైస్ ఇప్పుడే కేక్ కటింగ్ అయిపోయింది బ్రో. కేక్ చూసి ఎంత కలర్ఫుల్గా ఉందో, బాగుందా? చిన్నప్పుడు మనం తినేవాళ్ళం తెలుసా, బటర్ క్రీమ్ కేక్ అదనమాట. చాలా బాగుంది, కానీ ఎక్కువ అంటుకోలే, బాగానే ఉంది, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి మనం బిర్యానీ బకెట్ చెప్పాం కదా, ఇది అనమాట బిర్యానీ బకెట్. ఫ్రై పీస్ బిర్యానీ అమృతం. ఎంఎఫ్సి వాళ్ళదే అమృతం అని ఒకటి ఉంటుంది, ఇందులో మనకి బిర్యానీస్ ఉంటాయి. నైస్ బ్రో. ఈ బకెట్ ఎంత బ్రో? 750యా? 699 ఉంది. ఓహో 750 రూపీస్ అంట ఈ బిర్యానీ బకెట్. ఒకసారి ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాం లోపల. వావ్, 3 గుడ్లు, బిర్యానీ రైస్, కింద పీసులు ఉన్నట్టున్నాయి. గరిట తేవాలి. స్మెల్ అయితే భలే కొడుతుంది బయటికి దిగానే, చాలా బాగుంది స్మెల్. ఆ గీ స్మెల్ కూడా వస్తుంది. అది పీసులు ఉన్నాయి, మంచిగా గుడ్లు, బిర్యానీ రైస్. ఇదైతే నాకు తెలిసి 3 మెంబర్స్ సరిపోద్ది బ్రో. 3 మెంబర్స్ ఏంటి? 5 మెంబర్స్ కాదులే, 3 మెంబర్స్. మరి ఎక్కువ చెప్తావు బ్రో. ఎక్కువ లేదు, 3 మెంబర్స్ గట్టి తింటే సరిపోద్ది.
తినొచ్చు ఓకేనా. నీలాంటోలా సరే. ఫ్లవర్ తింటారు తెలుసా. ఏది వెరీ గుడ్. పీసులు కూడా బాగానే వేసారు బ్రో. ఎన్ని పీసులు వేసినట్టు లోపల? 2 లెగ్ పీసులు బ్రో. మంచికి 2 పీసులు వచ్చినలాగా వేస్తారా? అంతే మంచిగా 2 పీస్ అంతే. మంచిగా 2 పీసులు ఈ సైజులో వచ్చినవి వేశారు. 2 లెగ్ పీసులు అండ్ బాడీ పీసులు ఈ సైజు వేశారు. కలుపుతూ ఉంటాయి మాటలు వచ్చేస్తుంది. ఓకే అబ్బా పీసులు బాగా కుక్ అయినాయి. చాలా వేడిగా ఉంది అండి. ఇందులో మసాలా చూడండి, మంచి గీ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇందులో చాలా గట్టిగా ఉంది గీ ఫ్లేవర్. మసాలా కలిపి వేడి వేడి రైస్ టేస్ట్ చేద్దాం. అండ్ పీసులు కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. ఒక్కసారి ఈ పీస్తో పాటు టేస్ట్ చేసేద్దాం. నిజంగా ప్రతిదీ బాగుంది. ఈ ప్లేస్లో కానీ బ్రో నేను చెప్తే ప్రమోషన్ ఏమో కానీ నువ్వు చెప్తే కాదుగా. ప్రతిదీ చాలా బాగుంది. బట్ మన వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడ ఫుడ్ అంటే ఫుడ్ బాగాలేదనుకోండి, ఇక్కడ నా ముందు పర్లేదు బ్రో బాగానే ఉంది అని అంటారు. విజయవాడ వెళ్ళాక 10 మందికి చెప్తారు మౌలి బ్రో ఫుడ్ అన్న తినిపించాడు అది ఇది అని. మంచిది ఎతికి అక్కడ ఏం బాగుంటే అవే చెప్పాలి. అంటే మిగతా ట్రై చేయించుంటే నీకు నచ్చకపోతున్నాము. అందుకే ఇంతకు ముందు మేము ఏం ట్రై చేసాం, మాకు ఏం నచ్చింది అదే ట్రై చేయించాం. అన్నీ సాటిస్ఫైడ్. ఇప్పుడు విజయవాడ వెళ్ళాక ఏం చెప్పలేరు మీరు. ఓకే ఏ బ్రో విజయవాడ వచ్చినప్పుడు మేము చూసుకుంటాం. ఓకే మంచి మంచి మీల్ ప్లేసెస్ కావాలి బ్రో నాకు. నాన్ వెజ్ మీల్స్ ప్లేస్. కోడి కూడా పప్పుచారు కదా. ప్రైస్ ఎక్కువ అన్నాగా. పప్పుచారు 600 అంటే కష్టం బ్రో. ఆ పప్పుచారు 600 ఇచ్చాడు తింటాడు. సరే తిని చెప్పు. సర్లే. సో గైస్ ఫైనల్గా తినేసి మన వాళ్ళ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా బర్త్డే పార్టీ కదా, ఫుల్గా చిల్ అవుతారు. మన వైపు వేరు. మనం ఏమో ఫుడ్ తింటాము, మన వాళ్ళు ఏమో ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ సిటీలో మన వాళ్ళని కలుస్తాను. కుదిరితే ఎక్కడికైనా రేపు కూడా లంచ్కి పట్టుకెళ్తాను. మన వాళ్ళు వచ్చినందుకు రిసార్ట్ సాటిస్ఫాక్షన్, దాంతోపాటు ఫుడ్ ఏదైతే ఉందో అది సాటిస్ఫాక్షన్ చాలు మనకి. మనల్ని నమ్ముకొని మనకి ఒక సజెషన్ అడిగేసి వైజాగ్ వచ్చారు, మనల్ని కలాలనుకున్నారు, కలిశారు, మంచిగా రిసార్ట్ ఏమైనా చూడమన్నారు, చెప్పాను, అన్ని సాటిస్ఫై అయ్యారు. ఇంకా చాలు. మనం విజయవాడ వెళ్ళినప్పుడు అంటే మనం వేరే ఊరు వెళ్ళినప్పుడు చాలా బాగా చూసుకుంటారు. అప్పుడప్పుడు మన వైజాగ్ వచ్చినప్పుడు బాగా చూసుకుంటే అదే హ్యాపీ. ప్రెజెంట్ మా వాళ్ళని కూడా కలిసి ఇంటికి వెళ్ళిపోతాను. అండ్ నైట్లు మనం ఎక్కడున్నా సరే మనకి ఎడిటింగ్ అనేది కామన్, ఎందుకంటే మనమే చేసుకోవాలి కాబట్టి. సో 3-4 దాకా ఎడిట్ చేసి పడుకుంటున్నాను డైలీ. సో ఆ స్లీప్ సైకిల్ కూడా మెల్లిమెల్లిగా సెట్ చేయాలి. అంటే 11 లోపు ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేసేసి 11-12 కల్లా స్లీప్ వేసేలాగా. సో అది కూడా మెల్లిగా మేనేజ్ చేస్తాను. అది సంగతి. ఈ రోజు డే ఇలా గడిచింది అనమాట. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకో బ్లాగ్ తో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.